హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి మా శ్రీశైలం ట్రిప్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నాము, అలానే ఖర్చు ఎంతైంది, అలానే ఏమేమి తీసుకున్నాం అనేది వస్తుంది. కంపల్సరీగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో అంతా కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చూసి లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్ చేస్తే నా వీడియో అంతా పాపులర్ అవుతుంది అనమాట. సో ఇంకెక్కడ వచ్చేసి పాపకైతే ఎప్పుడైనా సరే టెంపుల్స్కి వెళ్తేనండి కొత్త బట్టలు అయితే తీసుకుంటాను. తనకి నేనైతే తీసుకోనమాట, ఉన్న బట్టలని చక్కగా ఇస్త్రీ చేయించుకొని తీసుకెళ్ళిపోతాను. సో ఇంకా మా పాపదైతే ఇంకా షాపింగ్ అయిపోయింది. మాకు నసరాపేటలో ఆకృతి ఉంది చూసారా, ఆ ఆకృతిలో మనకి రీజనబుల్ ప్రైస్ టాప్ టు బాటము ఉమెన్స్కి గర్ల్స్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి. అక్కడ మనకి ప్రైస్ అనేది మనకు తగ్గట్టుగా మనం తీసుకోవటమే ఇక్కడ తర్వాత అక్కడ మాకు షాపింగ్ అనేది అయిపోయింది. క్లాత్స్ తీసేసుకున్నాము. తర్వాత ఇంకా మనం టూర్ అంటే ఊరుకోం కదా, స్నాక్స్ అవన్నీ కూడా కావాలి కదా, స్నాక్స్ కూడా తీసుకున్నాం. ఇది బాలాజీ స్వీట్స్ అండి. దీనిలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ వెరైటీస్, కాజు స్వీట్స్ అయితే చాలా దీనిలో అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. డ్రై ఫ్రూట్స్ మన విడిగా కూడా అమ్ముతారనమాట. అంటే 150 రూపీస్ నుంచి ఉంటుంది డ్రై ఫ్రూట్స్. ఇంకా ఈ షాపింగ్ అదంతా కూడా చేసి కొంచెం టైర్డ్గా ఉంటే పాప జ్యూస్ ఇప్పించిందనమాట. చక్కెరకేళి జ్యూస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. స్నాక్స్ తనకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని వచ్చేసాము ఇంకింటికి. అంటే ఇదంతా కూడా ఫ్రైడే తీసినటువంటి వీడియో అనమాట. ఇక ఎర్లీ మార్నింగ్ అండి, ప్యాకప్ అంతా అయిపోయినాక ఎర్లీ మార్నింగ్ మేము ఇంట్లో సాటర్డే కాబట్టి పూజ చేసుకొని ఇక బయలుదేరాము. ఇది కింద సెల్లార్ అనమాట మాది. అందరం కలిసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి. అప్పటికే మనకి 2 బస్సెస్ అనేది వచ్చేస్తున్నాయి అనమాట, రిజర్వేషన్ కాబట్టి నో టెన్షన్, నో ప్రాబ్లం. సో ఇంకా బస్ అయితే ఎక్కేసాం మేము. కొన్ని స్నాక్స్ అవి కనపడితే అక్కడ అవి కూడా తీసుకున్నాము, ఫ్రూట్స్ అవి. అంటే బయట మనం ఎందుకు ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా ఇవన్నీ కూడా తీసుకోవాలి అంటే, బయట నాకైతే మాత్రం ఒక 2 టైమ్స్ అయితే నేను అబ్జర్వ్ చేసిన, ఒక చిన్న 1 రూపీ షాంపూ ప్యాకెట్ కూడా 2 రూపీస్ చెప్తారండి. అందుకని చెప్పి మొత్తం కూడా మనము అన్నీ కూడా మనం ఉన్న ఏరియా ప్లేస్ నుంచి తీసుకెళ్ళటం బెటర్ అనమాట. సో ఇక్కడ ఆ తర్వాత బస్ అయితే ఆపారండి. లంచ్ చేసేవాళ్ళు లంచ్ చేయమన్నారు. కానీ నాకైతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లంచ్ అనేది ఇష్టపడను. సో అందుకని చెప్పి ఇక్కడ లైట్గా ఇంకా టిఫిన్ అనేది చేశాను. మా హస్బెండ్ తీసుకొస్తున్నారు. పాప అయితే ఇంకెక్కడికి చపాతీ కానీ పుల్కా పరోటా అండి, ఈ 3 మాత్రం తింటుందనమాట. ఇంకేమీ తిందో. ఇక నేనైతే కొంచెం లైట్ ఫుడ్ తీసుకున్నానండి. అంటే అప్పుడే అనమాట అబ్బాయి వచ్చి చెప్పాడు, మేడం ఫ్రెష్గా ఉంది, అప్పుడే వేసాము, కొంచెం హాట్గా ఉన్నాయి, బాగున్నాయి టేస్టీగా అంటే అప్పుడే పునుగులు ఒక ప్లేట్ తీసుకున్నాను అనమాట. ఇక ఘాట్ ఎక్కుతున్నామండి. ఎందుకోనండి తెలీదు, ఘాట్ ఎక్కుతున్నప్పుడు వామిటింగ్స్ అయితే అవ్వవు. కానీ నాకు బస్ కానీ ఏదైనా సరే వామిటింగ్స్ అయితే అవ్వండి దేనిలో ట్రావెల్ చేసినా. కానీ ఎందుకో హెడేక్ అనిపిస్తుంది అనమాట. మనం తిరుపతి వెళ్ళిన అదే ఫీలింగ్ నాకు ఘాట్ రోడ్లో అనమాట. సో అందుకే నిమ్మకాయ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా వచ్చేసామండి. ఇంకా సత్రానికి అయితే వచ్చేసాము. ఎవరి క్యాస్ట్కి సంబంధించి వాళ్ళకు ఉన్నాయి, కానీ ఒకప్పుడు అనమాట అది. ఇప్పుడైతే మనం వెళ్ళొచ్చండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రూమ్స్ బాగుంటాయి కనుక వెళ్ళొచ్చు అనమాట. మేమైతే బస్ స్టాండ్ దగ్గర నియర్గా తీసుకున్నాం. తెలిసిన వాళ్ళు ఉన్నారండి, అందుకని చెప్పి ఇంకా 1300 అనమాట ఏసీ రూమ్ ఇప్పించారు. చాలా బాగుంది. బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాటర్ కానీ అన్నీ బాగున్నాయండి. సో ఇంకా యాక్చువల్గా మాకైతే సండే ఎర్లీ మార్నింగ్ అనమాట దర్శనం. ఇంకెప్పుడు వచ్చినా సరే సాటర్డే ఒక రోజు ముందు వస్తాం కాబట్టి ఫ్రెష్ అయ్యి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వస్తామండి. ఇంకా అసలు దర్శనం అనమాట. అంటే స్పర్శ దర్శనం ఉంటుంది, శీఘ్ర దర్శనం ఉంటుంది, అతి శీఘ్ర దర్శనం ఉంటుంది. అలానే మీరు శ్రీశైలం వెళ్తే వృద్ధ మల్లికార్జున స్వామి ఉంటాడండి. అంటే మెయిన్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత పక్కన ఉంటారనమాట. అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అభిషేకం చేసుకోండి. అక్కడ కూడా 500 రూపీస్ అనమాట. మన ఫ్యామిలీతో ఎంతమంది అయితే ఉన్నామో వాళ్ళందరితో కలిపి చేపిస్తారనమాట. చాలా మంచిది. అలానే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎవరైనా సరే దీపాలు వెలిగించండి. మెయిన్ ధ్వజస్తంభం ఉంటుంది చూసారా, అక్కడ 365 నుంచి ఒత్తులు ఉంటాయండి. నిజంగా అండి, ఇదైతే మాత్రం నా లైఫ్లో జరిగింది. అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఏదైనా మనసు బాగోలేనప్పుడు కానివ్వండి, ఏదైనా మన కోరికలు అవ్వలేదనుకోండి, అలాంటప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకొని అక్కడ కనుక మీరు మనస్ఫూర్తిగా దీపం కనుక పెట్టారంటే మాత్రం 1 వీక్లో అయిపోతుందండి. ఇది నేను 2 టైమ్స్ ఫేస్ చేశాను కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ కూడా డెకార్ ఐటమ్స్ చూసారా, నా యూట్యూబ్ ఛానల్ రోజు మీరు డైలీ వాచ్ చేస్తుంటే కనుక అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. డెకార్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ తీసుకుంటానండి. బుద్ధుడి కేసు ఉంటా కదా, అవన్నీ కూడా థిక్నెస్ కానీ అవంతా కూడా మనం ఉన్న ఏరియాలో ఉండవండి. అలాంటివి అసలు ఇలాంటి ఏరియాస్లో బాగుంటాయి, తీసుకోండి. కాకపోతే మనం కొంచెం బార్గెనింగ్ చేసుకోవాలి. దర్శనం అయితే అయిపోయిందండి సాటర్డే. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ మేము సాటర్డే కాబట్టి ఆ రోజు ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. పాప అయితే ఇంకా నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. పాప అయితే ఇట్లాగా కొంచెం ఫ్రైడ్ రైస్ తింటాను మమ్మీ అంది. కానండి అస్సలు బాగాలేదు.
మనీ వేస్ట్ తప్ప అస్సలు టేస్ట్ లేదండి. అందుకే మనం ఏదైనా 2 డేస్, 3 డేస్ ఉంటాము, లేదంటే 4 డేస్ ఉంటామన్న ప్లాన్ చేసుకుంటే కనుక కనీసం మినిమమ్ 2 డేస్ అయినా వచ్చేట్టు చింతపండు పులిహోర చేసుకోవచ్చు. అలానే కొంచెం స్నాక్స్, చపాతీలు ఇలా చేసుకోవచ్చనమాట. సో, ఇంకా పాప అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటాను మమ్మీ అంటే ఇంక ఐస్ క్రీమ్ ఇప్పించాననమాట. మేము తీసుకున్న రూమ్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉందండి. చాలా ఎయిర్ గూడా వచ్చిందనమాట. ఈవినింగ్ చాలా బావుంది. మాక్సిమం తిరుపతి కానీ, లేదంటే శ్రీశైలం కానీ ఇలా టెంపుల్స్‌కెళ్ళినప్పుడు మాక్సిమం నేను అన్నదానంలో దగ్గర అక్కడ పక్కన ఉంటాయి కదండీ మనకి, అక్కడే తినేస్తా అనమాట. సో, ఇంకా రూమ్‌కైతే వచ్చేసాం మేము. రూమ్ అయితే ఇలా ఉందనమాట. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత ప్రైస్‌లో ఉన్నాయని. ఒక 3 మెంబర్స్ పడుకోవచ్చండి. అయితే బావుంది. బాత్రూమ్ ఫెసిలిటీ కానీ, వాటర్ కానీ ఫుల్‌గా వస్తున్నాయి. ఒక 4 మ్యాట్స్ అయితే ఇస్తారు మనకి. అలానే ఏసీ రూమ్ అనమాట. స్నాక్స్ అవన్నీ కూడా ఇక్కడ రాగానే నేను ఇంకా చక్కగా నీట్‌గా సర్దేశాను అనమాట. మీలో ఎంతమంది తిరుపతి ఇలా మనకి హాలిడేస్‌లో తిరుపతి కానియండి, శ్రీశైలం కానియండి, కాణిపాకం ఎంతమంది ఎళ్లారో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇందాక చెప్పాను చూసారా, ఇది మీషోలో తీసుకున్న బ్యాగు. ఎందుకనంటే అండి, ఈ విడిచిన బట్టలు మళ్ళీ మనం అదే బ్యాగ్‌లో పెట్టేసుకొని మళ్ళీ ప్రసాదాలకి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను విడిచిన బట్టల వరకి ఒకటి పక్కన బ్యాగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఆ బ్యాగ్‌లో మొత్తం అండి విడిచిన టవల్స్ కానియండి, అన్నీ ఇన్నర్స్ కానీ అన్నీ దానిలో పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి, ఇందాక చెప్పా కదా, ఎవరైనా శ్రీశైలం వెళ్తే మస్ట్ అండ్ షుడ్‌గా వెలిగించండి. మనకి స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి ఉంటుంది. సో, ఇక్కడైతే ఇంక మేము ఇది నెక్స్ట్ డే అండి, సండే అనమాట. చూసారా ఎంత రష్‌గా ఉందోనండి అసలు. సో, మా స్టూడెంట్ వాళ్ళ అంకుల్ ఉన్నాడు కదా, ఇంకా అంకుల్ తీసుకెళ్ళిపోయాడనమాట. ఆ అబ్బాయి చక్కగా దర్శనం అంతా కూడా చేయించాడు. సో, ఇక్కడ మేమైతే చెప్పులైతే ఇక్కడ ప్యాక్ చేసాము. మా హస్బెండ్ అలా కూర్చున్నారు ఎంత టైం పట్టిద్దో అని. ఇంకా అయిపోయిందండి. మల్లికార్జున స్వామిని అయితే చక్కగా దర్శించుకున్నాము. మనం వెయిట్ చేస్తూ ఉంటాము, విసుగొస్తది. కానీ దర్శనం అయిన తర్వాత మాకు ఆ బడలికంతా కూడా తీరిపోతుందనుకుంటా. రూమ్‌కి అయితే వచ్చి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. మేము స్టార్ట్ అయ్యేలోపు ఇదిగోండి వర్షం అయితే ఇలా ఉందనమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్‌ని వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కానీ మేమున్న సత్రంలో మాత్రం చాలా బాగుందండి. అట్మాస్ఫియర్ కానివ్వండి, అక్కడున్న ఫెసిలిటీస్ కానివ్వండి, అంతా బాగుందనమాట. కొంచెం వాయిస్ అనేది ఫీవర్ అండ్ అసలు వెళ్ళే ముందు కూడా కొంచెం తగ్గిందనమాట. టాబ్లెట్ వేసుకునే వెళ్ళాను. సో, ఇంకా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది కోల్డ్ వల్ల. ఇగ్నోర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.